జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తానని ఆయన అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత గ్రామ అభివృద్ధి ముఖ్యమని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన చెప్పారు. చూసుకో పిలుచుకో అందరు మహిళా అధ్యక్షులు రాలే విజయ్ సరే వాళ్ళతో దోస్తులు రాని సర్పంచ్ దోస్తులు చర్లపల్లి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యులు మన ముఖ్య అతిథి గారైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు జగిత్యాల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి ఇంజూరీ చేయించినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఈ సభను ఉద్దేశించి ఉప సర్పంచ్ గారు ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాజ్ గారి ఆధ్వర్యంలోనే ఈ జీపీ భవనం సాయి గారు మంజూరు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ కొత్తగా పాలకవర్గం ఎన్నికైన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకొని సార్ గారి చేతుల మీదుగా మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది. దానికి విచ్చేసిన అందరికీ మరియు దానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా విలేజ్ లో డెవలప్మెంట్ నేను ఎదిగినప్పటి నుంచి ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదు. అది కేవలం సంజయ్ కుమార్ గారితోనే సాధ్యమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు మా గ్రామము ఎవ్వరికి తెలియకపోతుండే మా గ్రామం అభివృద్ధి పథంలో ముందడు వేసిందంటే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారి సహకారంతో ఆధ్వర్యంలోనే ఈ కళ సహకారమైంది. విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం మీరందరూ వచ్చినందుకు. మరియు ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చినందుకు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఈ నిధులు సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, వాటికి కూడా నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాము. సార్ సహాయంతో వాటిని అన్నిటినీ మా పనులు త్వరగా నెరవేర్చుతామని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చర్లపల్లి గ్రామం చిన్నదైనా కానీ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచింది. గతంలో తమ్ముడు తిరుపతి ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు నాతో మంచిగా సమన్వయం చేసుకుంటూ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసాం. రోడ్లు కావచ్చు, అంబేద్కర్ సంఘ భవనం కావచ్చు, చాలా కార్యక్రమాలు మనకు చేయడం జరిగింది. చర్లపల్లి కండ్లపల్లి రోడ్ కూడా డ్యామేజ్ అయితే మళ్ళీ కూడా పెద్ద ఎత్తున కల్వర్ట్ అవన్నీ నిర్మాణాలు కూడా చేసుకున్నాం. మరి బ్రిడ్జి మరి చర్లపల్లి లాంటి చిన్న గ్రామం, అభ్యుదయ మంచి రైతుల గ్రామం. వాళ్ళు వచ్చి నా యువ నాయకుని దగ్గరికి పోతే కూరగాయల అమ్మడానికి మార్కెట్కి పోయానని చెప్పారు.
అంటే ఈ రకంగా మంచిగా కష్టజీవులు సొంతగా కాలం మీద నిలబడి పండించడమే కాదు, మనం వాటి కొంత వ్యాపార దృక్పథంతో ఉన్నప్పుడే రైతులు బాగుపడతారు. లేకపోతే దళాలు ఎక్కువ బాగుపడతారు, వ్యాపారస్తులు ఎక్కువ బాగుపడతారు, మనం తక్కువ లాభపడతాం. ఆ రకంగా ఇక్కడ కొంతమంది ముందుకు వస్తున్న యువకులు, నా యువ మిత్రులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రామం చిన్నదైనా కానీ పెద్ద కార్యక్రమాలు డెవలప్ చేసింది. గ్రామ పంచాయతీ భవనానికి చాలా రోజులు అయిందే మంజూరై, ఈ లోపల ఎలక్షన్లు రకరకాల కారణాల వల్ల కొంత ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు సోదరు వనిత ఆనంద్ రెడ్డి గారు, యువనాయకుడు సుమన్, మాజీ సర్పంచ్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో అతి త్వరలో పూర్తి చేసి మా సర్పంచ్ గారిని, సెక్రటరీ గారికి కూర్చి అన్ని కూడా మీ సమావేశ మందిరంలో ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా కూర్చునే విధంగా 5-6 నెలలు తయారు కావాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ, చాలా సంతోషం. మళ్ళీ కూడా ముందు కూడా మనం పనిచేద్దాం. ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి నేను పనిచేస్తున్న సందర్భంలో చాలా విమర్శలు వచ్చినాయి. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడారు, చాలా మంది నాయకులు రకరకాలుగా మాట్లాడారు. మరి దానికి నేను సమాధానం చెప్పకుండానే ఎంతో మంది మంచి మంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా మరి ఈ పని చేసుకుంటామనో పని చేస్తామనో, ఈ ఒక ప్రభుత్వం నుంచి, ఒక పార్టీ నుంచి కలిసి ఇంకో ప్రభుత్వంతో దాదాపు అందరూ చేసిన వాళ్ళే అని చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను దానిపైన దృష్టి పెట్టకుండా ఇంతమంది నాయకులు తీసుకొని ఈ గ్రామాల అభివృద్ధి కావచ్చు, జగిత్యాల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు గెలిచిన మెజార్టీ సర్పంచులు నాతో కలిసి పనిచేయడం, రాజకీయాల్లో కొంత తేడా ఉన్నా, ఇంతకుముందు రాయకల్ మండలం గ్రామ సర్పంచ్ వచ్చింది, కొద్ది బీజేపీ భావజాలం ఉంది, అయినా కానీ దాదాపు చిన్న గ్రామం 50 మందిని తీసుకొని వచ్చాడు పనులు కావాలి. ఎందుకంటే ఒకసారి మనం ముందరికి వెళ్ళిన తర్వాత మరీ రోజు తెడ్డమైనతో పనిచేయలేం, కానీ కొద్దిగా సమన్వయం చేసుకుంటే ముందుకు వస్తే రాజకీయాలకు అతీతంగా చేస్తాం. ఈ రకంగా పేద ప్రజల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటూ, అదే విధంగా అభివృద్ధి విషయంలో నాకున్న సత్సంబంధాలతో జగిత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. ఇంకా ముందు కూడా తప్పకుండా చాలా విషయాలు చెప్పారు. ఇందులో ఒకటైతే మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏ గారు అనుకుంటే ఇప్పుడే అయిపోతుంది. అంగన్వాడీ భవనం సరిగా లేదని చెప్పి ఇమీడియట్ గా మంజూరు చేయాల్సిందిగా కూడా పనులు చేయాల్సిందిగా కోరుతూ, సిసి రోడ్లు తెలియజేస్తూ, మహిళా సంఘ భవనం కూడా తప్పకుండా చేద్దాం. మరి సంఘ భవనాలకు కూడా నిధులు అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పదే చెప్తా ఉన్నారు. కొంచెం గతంలో ఇక మనం మంచం ఎంత ఉంటే కాలు అంత దాపాలంట, మంచం కంటే జర పొడి యొక్క దాకా అయ్యేవారు బ్యాంకులకు నెలకు 6,000 కోట్లు ముందుగా కట్టి జీతాలు ఇచ్చినాకనే పని నడుపుతుంది. ఎందుకంటే ఆ విషయం మా ఉద్యోగస్తులు అందరికీ తెలుసు. నేను అప్పుడు అక్కడ ఉన్నా కాబట్టి తప్పు పడ్డ, కానీ ఉన్న విషయం చెప్తున్నా. జీతాలే మొదటి వారంలో పడని పరిస్థితి ఉండే, నెల జీతాలే. దాన్ని అట్లీస్ట్ ఒక గాడికి తీసుకొచ్చారు. కాబట్టి ఉన్నంతలో తప్పకుండా ఎంతో కొంత చేసుకుంటూ పోతారు చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చి అందరూ ధన్యవాదాలు.